నామానికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం చూసుకుందాం. లూకా సువార్త 4వ సువార్త చూడండి. 4వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. చాలండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు అపవాది చేత శోధింపబడుతూ ఉన్నాడు కదండి. అపవాది చేత శోధింపబడుట. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుట ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. శోధన. దేవుని నామానికి స్తోత్రం. ఏం శోధన ఉన్నది ఇక్కడ? ఆకలి తీర్చుకొనుటకు. సాతానుగాడికి అన్నీ తెలుసండి. యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కాబట్టి బాగా ఆకలితో ఉంటాడు. ఆయనని ఎట్లనైనా శోధించాలి అని సాతానుడు యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఉపవాసం ఉన్నారు చెప్తారా ఎవరన్నా? పరిశుద్ధాత్మ, ఆయన బ్యాప్టిజం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మ వచ్చేసింది కదండి. ఇక్కడ యోహాన్ చేత యోర్దాన్ నదిలో బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఆకాశం నుండి ఒక పావురం వచ్చి ఆయన భుజాల మీద ఆనింది. ఈయనే నా ప్రియ కుమారుడు. హల్లెలూయా. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిండు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఎందుకున్నారు అంటే ఆయన సేవలో ప్రారంభము, సేవలో వెళ్ళడానికి. హల్లెలూయా. ఆయన సేవ చేయడానికి మరి ఉపవాసం ఉన్నాడు కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళ రొట్టెలనగునట్లు ఆజ్ఞాపించుమనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సాతానుగాడు మరి దేవుని దగ్గరకు, యేసయ్య దగ్గరకు వచ్చి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని నీవు తిను అంటాను. దేవుని నామానికి స్తోత్రం. అయితే ప్రభు మరి ఆ యొక్క శోధనలో ఉంటా ఉన్నాడు. నిజమే, ఉపవాసం ఉన్నప్పుడు మరి చాలా శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అవి మనం జయించాలి కదండి. శోధనలు రాగానే కొంచెం వాళ్ళు అనగానే వీళ్ళు అనగానే అలిగిపోవడం, అది ఏమంటారు, అపజయానికి గుర్తొస్తుంది. నువ్వు శోధన జయించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బహిరంగ సేవ కొరకై మరి చివరిగా పరీక్ష మరి సాతాను చేత ఉంటా ఉన్నాడు కదండి. చివరిగా ఆఖరిగా ఆకలిగా ఉన్న టైంలో సాతాను గారు వచ్చి ఆయనను అరణ్యంలో తీసుకుపోయి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని నువ్వు తిను అని సాతాను గారు అంటా ఉన్నాడు. దేవుడు యొక్క భద్రత మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నదండి. దేవుని నామానికి స్తోత్రం. ఈ సాతాను గారికి వాక్యము మరి అన్నీ తెలుసు. సాతానుగానికి వాక్యం తెలుసు, అన్నీ తెలుసండి. ఎందుకంటే అది దేవుని దగ్గర నుండే వచ్చింది కదండి. దేవుని దగ్గర పెద్ద దూతల కన్నా పెద్ద దూత. ఆ దూతకు అన్ని అధికారం ఇవ్వబడ్డది, అన్ని సర్వం అధికారం ఇవ్వబడ్డది. మరి ఆ దేవుడు తర్వాత ఈ దూత. కానీ నేనే ఫస్ట్ అని ప్రధానంగా మీరే నాకు అందరూ నా మాట వినాలి, నాకు సాగిల పడాలి, నాకు మ్రొక్కాలి అని ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆ సాతానుడు అన్ని ప్లాన్ వేసుకొని ఉన్నాయి. హల్లెలూయా. అన్ని దూతలు మీరందరు నాకే నమస్కారం చేయాలి, నేను చెప్పినట్టు మీరు వినాలా, దేవుడు కాదు నేను ఫస్ట్ అనండి. గర్వించింది కదండి. దేవుని దగ్గర ఉన్న మరి యొక్క
ఎంత చక్కగా అయినా ఉన్న ఆ దూత అక్కడి నుండి గర్వించింది కాబట్టి దేవుడు చూసింది దాన్ని అక్కడి నుండి కిందికి పడవేయబడ్డాయి. దాంతో పాటు కొన్ని దూతలు కూడా వచ్చినాయి. అదే దూతలు మనుషులను, భూలోకంలో ఉన్న మనుషులను అంతా రకరకాలుగా ఏల్తా ఉంది తన ఇష్టానుసారంగా. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందని, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలాగునట్లుగా ఆజ్ఞాపించుమనెను. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనగా. హల్లెలూయా. రాయబడి ఉన్నదనెను. దేవుని నామానికి స్తోత్రం. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటా ఉన్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట జీవించును. దేవుని నామానికి స్తోత్రం. ఆకలి కాదు ముఖ్యమైనది, దేవుని నోట వచ్చు ప్రతి మాటను బట్టి. రొట్టె వలన కాదండి మనం ఆకలి తీర్చుకోవడానికి కదా. మనుషుడు రొట్టె వలన కాదు బ్రతికేది, కానీ దేవుని మాట వలన బ్రతుకుతాడు. హల్లెలూయా. దేవుని మాట వలన బ్రతుకుతూ ఉంటాడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత ఆయన నడిపింపబడతా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నడిపింపడుతున్న సమయంలో అరణ్యంలో సాతాను అక్కడ వెళ్ళినప్పుడు క్రీస్తు కలిగిన ఆ యొక్క శోధన, ఆయన కూడా ఉపవాసం ఉండి, ఆయనకు కూడా శ్రమలు వచ్చినాయి, ఆయనకు కూడా బాధలు వచ్చినాయి, ఆయనకు కూడా నిందలు వచ్చినాయి, ఆయనకు కూడా మరి సంఘ పెద్దలు ఎన్నో రకరకాలుగా అన్నారండి. యేసుక్రీస్తు ప్రభు వారిని సంఘ పెద్దలు రకరకాలుగా అన్నారు. సదుకాయలే కానీ పరిసయ్యులే కానీ వాళ్ళు కూడా మేము కూడా ఉపవాసమే ఉన్నాము అంటా ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఉపవాసం ఉన్నారు, వాళ్ళంటే ఎట్లా ఉపవాసం ఉన్నారు? మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది. అంటే వేరేల కోసము వాళ్ళు పాడైపోవాలా, వాళ్ళ నాశనం కావాలా, వాళ్ళు మంచిగా ఉండకూడదు, వాళ్ళ యొక్క ఉపవాస ప్రార్థనలు అట్లుంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉపవాస ప్రార్థన లోకమంతట ఉన్న మనుషుల కోసము ఉంటా ఉన్నాడు, రక్షింపబడడానికి. అనేకులు ఆయన సేవ ప్రారంభం కొరకు మరి ప్రభు తాను అప్పగించుకున్న శరీరము, ఆశ, గ్రహింపు మరి చెందిన శోధన ఒక అపవాది చేత శోధింపబడ్డాడు. కానీ ఆయన దేవుడు అండి. హల్లెలూయా. ఆయన దేవుడు కాబట్టి సాతాను చేత ఎంత శోధించినా కానీ మరి దేవుడు ఆయన జ్ఞానవంతుడు. హల్లెలూయా. అది ఏ ప్లాన్తో వస్తుందో తెలుసు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. అయితే ఇక్కడ ఒక పెద్ద పట్టణానికి అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమునకు ఆయనను నిలబెట్టింది. మరి అక్కడ కూడా ఒక పెద్ద పర్వతమునకు తీసుకుపోయి అక్కడ దేవాలయమున శిఖరంలో, అంటే దేవాలయమున పైన ఉంటాయండి. యెరూషలేం కింద లేదు, చాలా పైన ఉన్నది కదండి. మనము ఖాళీ ఈ మెట్లు ఎక్కగానే ఆయాసము దమ్ము వస్తుంది, కానీ అప్పుడు చర్చెస్ అన్నీ పైనే ఉంటాయి, ఎక్కిపోవాలా. యెరూషలేముకు పోయిన వాళ్ళను చెప్తా ఉంటారు, కంచర గాడిదల మీద పోతారంట. హల్లెలూయా. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ కూడా ఆ పట్టణమునకు తీసుకుపోయి దేవాలయం శిఖరంలో ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించుచు నీ పాదములు ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. నువ్వు క్రిందికి దూకుము అని సాతానుడు అంటా ఉన్నాడు. నువ్వు దేవుని కుమారుడవైతే కిందికి దూకుము అని మరి ఇక్కడ సాతానుడు అంటా ఉన్నాడు. ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును అంటా ఉన్నాడు. నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మరి నువ్వు కిందికి దూకుము, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దూకుము, ఆ దూతలు వచ్చి నిన్ను కాపాడుతాయి, రక్షిస్తాయి.
అని అంటా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆయన కిందికి దూకగలడు, ఆయన పైకి ఎగరగలడు. సర్వాధికారి అయిన దేవుడు. హల్లెలూయా. సర్వం కలిగిన దేవుడు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు, కానీ సాతాను గాడు వచ్చి శోధిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ 91 కీర్తనలు చూసుకుందాం. 91 11 వచ్చినాము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీ మార్గములన్నిటిలో ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞ. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. నీకు మరి నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించను. నీ మార్గములో అన్నిట్లో కూడా మరి దేవుని దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు యేసయ్య. నీ మార్గములన్నిట్లో, నీ పని అన్నిట్లో, నీ ప్రార్థన అన్నిట్లో. నిజమే, 40 దినాలు మరి చాలా ఎంతో మరి దేవుని సన్నిధానంలో మీరందరూ వచ్చి కూడుకొని ఉన్నారండి. హల్లెలూయా. 40 దినాలు దేవుని ఆలయంలో ఇడవకుండా ఎడబాయకుండా ప్రార్థనలో కానీ, వాక్యంలో కానీ, సావాసంలో కానీ ఎంత ఆశ కలిగి వచ్చిండ్రండి. దేవుని నామానికి మీరు చేసిన ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా పోదు. హల్లెలూయా. దేవుని దూతలకు మీకు ఆజ్ఞాపిస్తాడు. దేవుని దూతలు మీకు తోడుగా ఉంటాయి. నా బిడ్డలు నా మందిరంలో ఉపవాసముడి ప్రార్థన చేసిర్రు కాబట్టి వాళ్ళని నేను ఇడవను, ఎడబాయను. వారి మార్గంలో అన్నిట్లో నేను తోడుగా ఉంటా. నా దూతలను వారికి తోడుగా ఉంచుతా. నా దూతలను వారికి కావలిగా ఉంచుతా అని యేసయ్య అంటా ఉన్నాడు. హల్లెలూయా. నీ పాదములకు రాళ్ళు తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. హల్లెలూయా. నడుస్తూ ఉన్నాం, పడిపోయినా కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మన పాదములకు ఎప్పుడు రాళ్ళు తగలకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. సాతాను గాన్ని మనము ఓడగొట్టేసినాం. హల్లెలూయా కదా అండి. మనకు కూడా ఎన్నెన్నో ఆశలు, వేరే వాళ్ళు అన్నము, బిర్యానీ, మటన్ అవి తింటుంటే మనం పోయి రొట్టె ముక్కలు తింటా ఉన్నాం ఆడ కూర్చొని కదా అండి. వాళ్ళేమో బిర్యానీ తింటా ఉన్నారు, నేను బిర్యానీ తింటున్నా, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఎన్ని శోధనలు వచ్చినాయండి మనకు కదా. అవన్నీ మనం చంపుకున్నాం. హల్లెలూయా. అన్నీ చంపుకొని ఎప్పుడు ఉప్మానే కనబడుతూ ఉన్నది. ఆ ఉప్మానే, అసలు ఉప్మాన అంటే ఎవరు ఇష్టమే పడరు, కానీ మరి తినకపోతే మనకి ఎండుతుంది కదా అండి. తినాలి కదా, తప్పనిసరిగా తినాలి. ఏం చేయాలా అని మరి దేవుడు ఈ 40 దినాలు మరి మీరందరూ చక్కగా వచ్చిర్రండి. చాలా సంతోషం అనిపించింది మీ పట్ల. ఈ సంవత్సరం అంతా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మీరు అనుకున్న దానికంటే దేవుడు ఎక్కువగా చేస్తాడు. ఎందుకంటే మీరు చేసిన ప్రార్థనలు ఆయన సన్నిధానంలో చేర్చబడ్డాయి. మీరు ఆయన సన్నిధానంలో అనేకుల కోసం ప్రార్థన చేయాలని పరిగెత్తుకొని వచ్చిరు కాబట్టి మీ అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. దేవుడు గొప్పగా వాడుకుంటాడు, దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. మీరు ఏది అడుగుతాడో దేవుడు అది మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎందుకంటే 40 దినాలు ఎడతెగక దేవుని సన్నిధానంలో ఆయనకు మనం మొరపెట్టినాం, అనేకుల కోసం ప్రార్థన చేసినాం. ఎంత ధన్యులం అండి. ఇంకా మనం ఆయన బలం పొందినాం, ఆయన శక్తిని పొందినాం, ఆయన జ్ఞానం పొందినాం కదండి. ఆయన యొక్క బలము, శక్తి, మరి ఆయన సన్నిధానంలో గొప్ప విజయాలు మనం పొందినాం. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. అందుగురించే మనం ఉపవాసం, మన శరీరాన్ని లెక్క చేయకుండా, మన ఆహారాన్ని లెక్క చేయకుండా మనం ఏమైపోయింది అవన్నీ పక్కకు పెట్టి ఎంత చక్కగా దేవుని సన్నిధానంలో మనం గడిపినామండి. దేవుని నామానికి స్తోత్రం. ఏదైనా చిన్న చిన్న మనకు శోధనలు వచ్చిండొచ్చు, కానీ అవి మనం లెక్క చేయదు. అవి సైతాన్ నుంచి వచ్చినాయి. హల్లెలూయా. సైతాన్ని మనం ఓడగొట్టేసినాం. కానీ అరణ్యంలో నడిచినట్టు అయిపోయింది. మనం ఈ 40 దినాలు అరణ్య మార్గంలో నడిచినట్టు అయిపోయింది కదండి. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. గొప్ప విజయం దేవుడు మనకు ఇస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 40 దినాలు మరి ఆయన ఉపవాసం చేత మనమన్నా ఉప్మానన్నా టిఫిన్ అన్నా అదన్నా తింటున్నాం, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనా తిన్నారా అండి? ఏమి తినలే, నీళ్ళు కూడా తాగలేదు.
ఏ ఉప్మా తినలే, ఏ రొట్టె తినలే, ఏది తినలేదు. కొంతమంది అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసమే. హల్లెలూయా. ఉపవాసం అంటే ఉపవాసమే. ఆ 40 దినాలు రాత్రి బగలు ఇంత మంచి నీళ్ళు కూడా పట్టుకోవాలి. ఆయన దేవుడు కదా. మనము 3 కాగానే ఎప్పుడైపోతుందా అయ్యో 3 అయిపోయింది, 4 అయిపోయింది అని మనం అనుకుంటాం. కానీ యేసయ్య ఆ విధంగా చూడలేదు. హల్లెలూయా. సాతాను అక్కడ తీసుకుపోయి, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దూకుము, దేవదూతలు నిన్ను పట్టుకుంటాయి కదా అని అది శోధిస్తూ ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. 7వ వచనం, అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి యొక్క చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. నీ ప్రభువైన మరి దేవుని నువ్వు ఎలా శోధిస్తున్నావు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి అందుకు యేసు సాతానుతోనే అంటా ఉన్నాడు, ప్రభు అయిన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి యొక్క చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నాడు. 8వ వచనం చదవమ్మా. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరల అపవాది మిగిల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయిందంట. ఈ లోక రాజ్యాలన్నిటిని వాటిని మహిమను ఆయనకు చూపిస్తా ఉన్నది. లోకాన్ని ఎవరు చేసిరండి? భూమిని ఎవరు చేసిర్రు? భూమి ఆయన పాదపీఠం. లోకమంతా ఆయన సృష్టించిందే. ఆయన సృష్టించిన ఆ లోకానికి ఒక ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తీసుకొని పోయి అక్కడ ఏం చేస్తూ ఉంది? ఈ యొక్క లోక రాజ్యాలన్నిటినీ నీకు వాటిని చూపిస్తూ ఉన్నదంట. నిజమే, దైవ కుమారుడు మరి అక్కడ శోధింపబడతా ఉన్నాడు. దాని పని అది చేసుకొని కదండి, మన పని మనము చేసుకోవాలి. హల్లెలూయా. సాతాను పని సాతాను చేసుకొని మన పని మనము చేసుకోవాలి. ఇంత మంచి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. సైతానుడు పొంచుకొని ఉంటా ఉన్నాడు. కొంతమంది పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళని అది ముడతలేదు. అటు ఇటు ఉంటారు కదండి, పాపం వాళ్ళని పట్టుకొని గల్బిలు చేస్తూ ఉన్నారు. సేవను గల్బిలు చేస్తుంది, మనుషులను గల్బిలు చేస్తూ ఉన్నారు. నువ్వు ఎందుకు పోతావు దేవునికి దగ్గరికి? ఇక్కడ రా, కొంచెంసేపు మనం ఫోన్ మాట్లాడదాం అని ఆ ఫోన్లో తీసుకుపోవడం. కొంచెం మనం అక్కడ వెళ్దామని అక్కడ వెళ్ళి టీ తాగడము, సిగరెట్ తాగడము. దేవుని ఆలయంకి వచ్చి దేవునిలో గడపాలండి, ముచ్చట్లు కాదు. మనం హల్లెలూయా, మనం అందరం దేవుని బిడ్డలమే. దేవుని సన్నిధానంలో ఉన్న మనము ఏం చేయాలి? అది లోకమంతటా యేసయ్యకు చూపిస్తుంది, లోక రాజ్యాలన్నీ చూపిస్తూ ఉన్నది. ఏమంటా ఉన్నది ఇంకా? లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినడలా వీటిని అన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. హల్లెలూయా. ఆయనను ఒక పెద్ద కొండ మీద, ఎత్తైన కొండ మీద మీరు ఎప్పుడైనా వెళ్ళిండ్రా? ఎత్తైన కొండ మీద చూస్తే ఎంత కనబడుతుందో కదండి. అంత లైట్స్ కానీ అవి కానీ ఇవి కానీ అన్నీ కనబడుతుంది, చక్కగా కనబడుతుంది. యేసయ్యను కూడా అంత కొండ మీదకి తీసుకుపోయి ఇదంతా నువ్వు నాకు సాగిలపడి నాకు మొక్కు, ఇదంతా నీకు ఇచ్చేస్తా. హల్లెలూయా. అదే మనమైతే దానికి సాగిలపడుతుంటుంది, నాకు ఇది కావాలని. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అట్లా కాదండి. దేవుని నామానికి స్తోత్రం. ఆయన నిజమే శరీర సంబంధమైనది ఆకలితో జీవించుట అసాధ్యము. దేవుని నామానికి స్తోత్రం. ఆయన సాధ్యంగా చేసిండు. దేవుని నామానికి స్తోత్రం. అయితే ఇక్కడ ఆయన తెలివికి నిజమే జీవితం అంతా భద్రత, ఆయన జీవితం అంతా భద్రపరుచుకున్నాడు, కాపాడుకున్నాడు. ఎందుకంటే మానవరీతిగా ఉన్నాడు ఈ లోకంలో. దేంట్లో పడిపోవద్దు, సాతాను చేత మనము చిక్కబడద్దు.
అని ఆయన భద్రత కాపాడుకుంటా ఉన్నాడు. ఉపవాసం ఉండి మరి ఈ లోకాన్ని ఏలాల కదా, లోక ప్రజలందరినీ రక్షించాలి, ఆ తండ్రి నన్ను ఈ లోకానికి పంపించిండు అని మరి అక్కడ ఆయన యేసయ్య మరి ఆ కొండ మీద నిలబడి ఆ సాతానుడు చెప్పే మాటలు వింటున్నాడు. కాబట్టి వాడి యొక్క హృదయం నిజంగా భయంకరంగా ఉంటా ఉన్నది. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము ప్రశంస, అంగీకారము, అనుచరులను జీవితం అంతా అవసరం. దేవుని నామానికి స్తోత్రం. ఎంతో మరి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మరి ఆ యొక్క శోధన జయిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎల్లప్పుడూ ఆహారమును అనుగ్రహించున. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క భద్రపరచున. దేవుని నామానికి స్తోత్రం. దేవుని స్తుతిస్తూ జీవిస్తే ఉన్నంత స్థితి కలుగున. ఆరాధన అవసరమేనా? అవసరమైతే ఈ విధంగా చేయాలని నిర్దోషముగా నా దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధానంలో మనం స్తుతించినము, ఆరాధించినము, దేవుడు సమస్తము మనం అప్పగించిన అన్ని చేసినాం. దేవుని నామానికి స్తోత్రం. మరి మనము ఉపవాసం ఎందుకుంటున్నాము? మనం ఇతరులను రక్షించడానికి, లోకంలో వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఆ శక్తి పొందినం, ఆ బలము పొందినం కదండి. ఇప్పుడు బలహీనులమే, ఇప్పుడు మనం బలహీనులమే, కానీ దేవుళ్ళ మాత్రము బలవంతులము. ప్రార్థన నేర్చుకున్నాము, వాక్యం నేర్చుకున్నాము. హల్లెలూయా. ఎన్నో వాక్యాలు మనం విన్నాం. ఆ వాక్యాలన్నీ మన హృదయంలో భద్రపరచుకో. ఈ 40 దినాలే కాదండి, ఎల్లకాలము, ఎప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా మనం దేవుని చేత భద్రపరచబడాలి. మన ప్రార్థనకు జవాబు రావాలి. దేవుని నామానికి స్తోత్రం. నాకు కూడా ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని మాత్రము అట్లనే హత్తుకొని జీవిస్తా ఉన్నా. హల్లెలూయా. సైతానుడు ఓడిపోవాలా. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా నేను గొప్ప కార్యాలు నేను చూడాలి. ఈ సంవత్సరం అంతా గొప్ప కార్యాలు చూడాలి. హల్లెలూయా. అయితే నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడలా వీటిని అన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, సాతానుడు అంటున్నాడు, లోకమంతటా చూపించి ఇదంతా నీకు ఇస్తా, నువ్వు ఒక్కసారి నాకు సాగిలపడు, నన్ను మ్రొక్కు అని ఆ సాతానుడు అంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన దగ్గరికి కూడా వచ్చి అది ఎన్నో శోధనలు శోధించింది కదండి. ఎన్నో శోధనలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి, కానీ అన్నిటిని కూడా జయించినాం. హల్లెలూయా. సాతానుడు ఏం చేస్తాడు? లోకమంతటా చూపిస్తాడు, నాకు మొక్కు, ఇగో నీకు ధనం ఇస్తా, నాకు మొక్కు, ఈ రాజ్యాలను ఇస్తా, ఇదిగో నేను ఈ విధంగా నేను అధికారం ఇచ్చేస్తా అని సాతానుడు ఎన్ని శోధించినా కానీ మనం దాంట్లో పడడానికి వీల్లేదు. హల్లెలూయా. పడడానికి వీల్లేదు. మన ఒక రోజు ఏమైందంటే 12 అయిపోయింది, రాత్రి 12 అయిపోయింది. అయితే నీళ్ళు తాగడం కొంచెం మర్చిపోయినా, కొంచెం నీళ్ళు తాగుతా, 11:30 వరకు తాగుతా. ఇక ఒక 5 నిమిషాలు ఉందంటే కూడా నాకు తెచ్చిస్తారు, కొంచెం నీళ్ళు తాగమ్మా, నీళ్ళు తాగాని. అయితే ఆ రోజు నీళ్ళు తాగలేదు, ఏం తాగలేదు. ఎక్కడికో పోయినా నేను. సరే అని అక్కడ పోయి కూర్చున్నప్పుడు 12 అయిపోయింది, 12:01 అయితే ఏదో అవుతున్నది. అయితే ఒక సిస్టర్ అండి, ఏం కాదు, కొంచెం నీళ్ళు తాగు, 12 అయింది కదా, 12:05 నిమిషాలు అయింది, ఏం కాదులే, తాగు నీళ్ళు తాగు. నా ప్రాణం పోయినా నీళ్ళు తాగాను. హల్లెలూయా. ప్రాణం పోయినా నీళ్ళు తాగను. 12 అయిపోయిందంటే అంతే. ఇక అది దేవుళ్ళో గడిపే దినం, ఉపవాస దినం. ఉపవాస దినంలో నేను అడుగు పెట్టిన నీళ్ళు కానీ అది కానీ ఇంకేం తాగను. ఇక అప్పటి వరకు రేపటి వరకు ప్రార్థన అయిపోయిన తర్వాతనే నేను వాటర్ తీసుకుంటా. అప్పటి వరకు తీసుకో, అయ్యో కొంచెం తీసుకుంటే బాగుండే, ఏం కాదులే అది అన్నాడు. కానీ శోధన మనకు కదా. వేరేటోళ్ళైతే ఏం కాదులే లడలడ తాగేసి కదండి. కొంతమందిని నేను గమనిస్తూ ఉంటా, ఏం కాదులే కొంచెం నీళ్ళు తాగితే పర్వాలేదు కదా, 12 ఇప్పుడే అయింది కదా అని నీళ్ళు. అట్లాంటి శోధన కూడా నాకు వచ్చిందండి. అయినా కూడా నేనేమి దిగులు పడలేను, బాధపడలేను. మనుషుడు రొట్టె వలనే జీవించడు కానీ దేవుని మాట వలన జీవించును. హల్లెలూయా. ఆయన యొక్క శక్తి నాకుంటే చాలు.
ఏ యొక్క నోరు ఏమన్నా కానీ దేవుల్లో నేనన్నా వాళ్ళు నన్ను శోధిస్తున్నారు, కొంచెం పుచ్చుకోమా, కొంచెం నీళ్ళు తాగి ఏం కాదులే అంట. అయ్యో అప్పుడే తాగొద్దా, ఈడ బాటిల్ ఉంది కదా, ఆయన తాగుతాడని నేను అనుకున్నా. ఆయన తాగుతాడేమో, నేను కామ్గా అయిపోయినా, నీళ్ళు లేకుండే. నేను అదే ఇంట్లో ఉంటే మంచి నీళ్ళు అట్లా. కానీ ఒక్కొక్క దారి పోయినప్పుడు మన శోధనలు వస్తూ ఉంటాయి. కాబట్టి నీవు నాకు నమస్కారం చెయ్యి అని అంటా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం చూసుకుందాం. హల్లెలూయా. దేవుడు నిజమే అండి, ఇశ్రాయేలు జనుల మీద ఆయన కనికరం గల దేవుడు. హల్లెలూయా. ఆయన వారిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు, మన్నాను కురిపిస్తా ఉన్నారు. వాళ్ళు ఎంతో ఆకలితో ఉన్నారు. చూడండి ఎంత చక్కగా, ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట తెలియబడుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించేదను. హల్లెలూయా. ఎన్నడు ఎరగని మన్నాను దేవుడు పరలోకం నుంచి యొక్క మన్నాను కురిపిస్తాడు ఇజ్రాయెల్ ప్రజలకు ఆహారంగా. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఇజ్రాయెల్ ప్రజలను ప్రేమించి మరి వారికి ఆహారము, ఎన్నడూ చూడలేని ఆహారం మన్నాను వారు భుజించినట్టుగా మనం ఈ యొక్క వాక్యంలో చూస్తా ఉన్నాం. ఈ 40 సంవత్సరంలో నువ్వు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించు వాడని నీకు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఆ 40 సంవత్సరములు వాళ్ళ యొక్క బట్టలు మాసిపోలేదంట. ఇప్పుడు ఉదయకాలంలో వేసుకున్న బట్టలు సాయంత్రం వరకు ఏమైపోతాయి, మన బట్టలు మురికైపోతాయి కదండి. కానీ 40 సంవత్సరాలు వాళ్ళ బట్టలు మురికి కాలేదు, వాళ్ళ కాళ్ళు మాత్రము వాపు రాలేదు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నిజమే అండి, మొన్న 2-3 గంటలు కార్లో కూర్చొని సంగారెడ్డి పోగానే నా కాళ్ళు వాపులు వచ్చేసినాయి. కానీ అరణ్యంలో ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఆయన అరణ్యంలో నడుస్తూ ఉన్నారు. ఆకలి చేత, దాహం చేత ఎన్నెన్నో మరి వాళ్ళకి శోధనలు, కష్టాలు, బాధలు, సమస్యలు ఎన్ని వచ్చినా కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడండి. హల్లెలూయా. దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ బట్టలు మాసిపోలేదు, వాళ్ళ కాళ్ళు వాపులు రాలేదు. మరి దేవుడని యెహోవా నిన్ను శిక్షించువాడని నీకు తెలుసుకొని, దేవుడు మనల్ని శిక్షించువాడని మనం తెలుసుకోవాలండి. ఎవరైతే దేవునికి భయపడతలేరో అని నిన్న దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య ఆయన మనని అందరినీ గమనిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధానంలో మనం ఏదైనా చెయ్యాలంటే భయపడాలి, వణకాలి. ఎప్పుడైతే ఆయనకు విధేయత కలిగి ఉంటావో దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తాడు. ఆయన శిక్షిస్తాడంట. ఆయన శిక్షకు మనం లోబడాలి, ఆయన మాటకు మనం లోబడాలి. చూడండి, ఆయన నీ మార్గంలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఆయన నీ మార్గంలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు. ఎవరికి భయపడాలి? మనము దేవునికి భయపడాలి. ఏదైనా చెయ్యాలన్నా, ఏదైనా మాట్లాడాలన్నా దేవుని సన్నిధానంలో ఉన్న దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన పట్ల దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఆయన శిక్షిస్తాడు, ఆయన మళ్ళీ ప్రేమిస్తాడు, ఆయన గద్దిస్తాడు, ఆయన మళ్ళీ ఆయన దగ్గర తీసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి అప్పుడప్పుడు శిక్షించినప్పుడు చిన్న చిన్న గాయాలు అవుతాయి, చిన్న ఏమొస్తాయి, మనకు రోగాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి కదండి. దేవుని మహిమపరచడానికే ఈ రోగం వచ్చింది, దేవుని మహిమపరచడానికే ఈ కష్టం వచ్చింది, దేవుని మహిమపరచడానికే ఈ సమస్య వచ్చింది అనుకోవాలి. కానీ
అయ్యో ఇది ఎందుకు వచ్చిందని మనం దాన్ని ప్రశ్నించడానికి వీలేదు. కాబట్టి ఇక్కడ ఆయన మార్గంలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి. ఉన్నాయి కదా, మన పదాజ్ఞలు ఉన్నాయి కదా. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 20వ అధ్యాయం నుండి ఆజ్ఞలు మోషే ఆ సీనాయి కొండ మీద, మరి అక్కడ పర్వతం మీద ఆయన వెళ్ళినప్పుడు మోషే కూడా ఉపవాసం ఉండి అక్కడ వెళ్ళినప్పుడు ఆ పదాజ్ఞలు ఇచ్చిండండి. హల్లెలూయా. పదాజ్ఞలు తీసుకొని ఆయన వచ్చిండు. ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలను మనం పాటించాలి. నువ్వు దేవుల్లో ఆజ్ఞను పాటిస్తే, నువ్వు కరెక్ట్గా దేవుళ్ళో ఉంటేలే ఎంతగా ఆశీర్వదింపబడతావు అంటే అంత ఆశీర్వదింపబడతావు. చూడండి, నీకేమి కావాలంటే అది దేవుడిస్తాడు. నువ్వు అడగకముందే నిన్ను దేవుడు ధనం కావాలన్నా, నీకు ఐశ్వర్యం కావాలన్నా, లేకపోతే నీకు ఇంకేం కావాలా, అన్నీ కూడా దేవుడిస్తాడు. అన్నీ దేవుడిస్తాడు. ఎందుకంటే అవి నేను పొంది చూసినాను. హల్లెలూయా. నేను ఆయనను ప్రేమించినాను కాబట్టి, ఆయనను వెంబడించినాను కాబట్టి, ఆయన మార్గంలో నడుస్తున్నాను కాబట్టి, ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నాను కాబట్టి, ఇప్పుడు కాదండి ఎప్పుడైనా కూడా మరి ఆయన ఆజ్ఞల నుండి మేము మీరిపోము. ఒకవేళ తప్పు పనులు చేస్తే ఒకరము హెచ్చరించుకుంటాం. హెచ్చరించుకొని ప్రభు మార్గంలో తొలగిపోకుండా ఆయన సన్నిధానంలో ఉంటున్నాం కాబట్టి, నేను అడగకముందే సమస్తాన్ని ఆయన సమకూర్చిండు. హల్లెలూయా. ఈ లోకంలో ఇవి ముఖ్యమైన కాదు, కానీ పరలోక రాజ్యం కోసము ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. ఆయన ఆజ్ఞలలో మనము ఉండాలి. హల్లెలూయా. చిన్న వయసులోనే ఒక బాబు చిన్న వయసులో మరి తండ్రి పోయిండు, తండ్రి చనిపోయిండు, తల్లి చనిపోయింది, అక్క మరి తమ్ముడు ఇద్దరే. వాళ్ళకు ఇంకా దేవుడే దిక్కు. చూడండి, వాళ్ళకు ఎవ్వరు చెప్పేవాళ్ళు ఉన్నారో లేరో మనకైతే తెలియదు, కానీ ఆ చిన్న వయసులో బాగా డ్రింక్ చేసేవాడు, బాగా తాగేవాడు. చూడండి, నిద్రలనే స్ట్రోక్, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. చిన్న వయసు, మా పిల్లల కంటే చిన్న వయసే. పిల్లోడు ఎంత చక్కగా సండే స్కూల్కి వస్తుండే, ప్రార్థనలోకి వస్తుండే. చూడండి, దేవుని దగ్గరికి వచ్చుకుంటా తాగడము, భయంకరంగా ప్రవర్తిస్తున్నారని మీకు తెలియదు ఆ సంగతులు. ఎఫ్తాకు ఎందుకు కోపం వచ్చిందంటే ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని గమనించి వాళ్ళ కోపం వచ్చేసింది. దేవుని దగ్గరికి వచ్చి ఎన్ని చేస్తూ ఉన్నారండి. మీరు కాదు, మీరు వాళ్ళకి అర్థమైండవచ్చు. కాబట్టి లేచిపోవడము, దేవుని మాట వినకపోవడం, ధిక్కరించడము. వైన్ షాప్ మనకు ఎదురుగానే ఉన్నది. చూడండి, కొంతమంది తెచ్చుకొని తాగడము, ఎంత ఇష్టానుసారంగా మాకైతే బాధ అనిపిస్తుందండి. అయ్యో, ఈ కుమారుడు ఈ విధంగా అవుతున్నాడు కదా, ఈ బిడ్డ ఇంకొక ఆమె ఫోన్లో వచ్చి భయంకరంగా ప్రవర్తిస్తున్నది. ఆమె విషయంలో కూడా చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. ప్రార్థన చేస్తున్నాం, కుటుంబం ఖరాబ్ అవుతుందండి, కుటుంబం ఖరాబ్ అవుతుంది. ఇంత ఉపవాస ప్రార్థనలో వచ్చి దేవుణ్ణి అంగీకరించి బ్యాప్టిజం తీసుకొని మంచిగా ఉండి సాతాను బంధకాలలో అయిపోయింది. సాతాను ఆకర్షణ ఏదైతే చూపిస్తుందో వాటికి లోబడిపోయి పాపం చేస్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. అయితే ఆయన మార్గంలో మనము నడవాలి, ఆయనకు మనం భయపడాలి. నీ దేవుడైన మరి ఇక్కడ నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మనము గైకొనాలి. 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను లోయలో నుండి జలములను గల దేశము, అది గోధుమలను, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గలదై దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. హల్లెలూయా. ఆ దేశము నీకు ఇస్తా అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇంత కష్టపడి ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసి ఎడదెక్కక దేవాలయంలోకి వచ్చి దేవుళ్ళో గడిపి అనేకుల కోసము నువ్వు భారం కలిగి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటా ఉన్నాడు, ఆ దేశము పాలు తేలలు ప్రవహించే దేశం అంటా ఉన్నాడు. హల్లెలూయా.
మంచి దేశము ప్రవేశపెడతా, నీటి వాగులను, లోయల నుండి, కొండల నుండి, ఊటల నుండి, అగాధ జలముల నుండి గల దేశము. అది ఆ గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు ఆ దేశంలో ఎట్లుంటాయట? ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయట. హల్లెలూయా. ఇవన్నీ సమృద్ధిగా ఉన్న దేశము నీకు ఇస్తా ఉన్నాడు. ఇక్కడ అంజూరపు చెట్లు చిన్నగా ఉంటాయి, దానిమ్మ చెట్లు చిన్నగా ఉంటాయి, కానీ ఆ దేశంలో పెద్ద పెద్దగా ఉంటాయంట. బయట దేశంలో చూస్తే బనానా చిన్నగా ఉంటుంది మనకు, కానీ అక్కడ ఎంత ఉంటుంది అంట తెలుసా? చాలా ఎంత పెద్దగా ఉంటుందట బనానా. అదేంటే కడుపు నిండు. అంజూరపు పండ్లు, ద్రాక్ష పండ్లు, గెలలు అట్లా ఉంటాయంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 9వ వచనం చదవమని. కాబట్టి ఆ యొక్క మంచి దానిమ్మ పండ్లు, ఒలీవ నూనెయు, తేనెయు, కరువు అనుకోకుండా నీ ఆహారము తిని దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదండి. హల్లెలూయా. ఏ లోపం ఉండదు. దేవుళ్ళో ఉంటే నీకు ఏ లోపం ఉండదు. నువ్వు చింతించే అవసరమే లేదు. అయ్యో ఈరోజు ఆహారం లేదు కదా, ఈరోజు అది లేదు కదా. అన్నీ దేవుడికి సమకూరుస్తాడు. హల్లెలూయా. అన్ని దేవుడు సమకూరుస్తాడు. అంత మంచి దేశం దేవుడు, పాలు తేనెలు ప్రవహించే దేశం నీకు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. కరువు అనుకోకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ కొండలతో. హల్లెలూయా. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశం బట్టి ఆయనను స్తుతింపవలెను. మంచి దేశం కావాలన్నా, కరువు దేశం కావాలని? ఎవరికైనా మంచి దేశమే కావాలంటాం కదండి. కరువు దేశం అడగరు కదండి. కరువు కాలంలో కరువు కూడా వచ్చినప్పుడు ఏలియా పోషింపబడ్డాడు. కరువు వచ్చినప్పుడు ఆ యొక్క విధవరాలు పోషింపబడ్డది. కరువు కాలము బెత్లెహేంలో కరువు వచ్చినప్పుడు ఏమైపోయింది? ఎవరు వెళ్ళిండ్రు అక్కడికి? నయోమి ఎక్కడ వెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళింది. హల్లెలూయా. కరువు వచ్చిందని తన భర్త తన 2 కుమారులను తీసుకొని పోయింది. మరి ఆ దేవుడు ఆ కరువు కాలంలో పోషించడా అండి? నాకు అనిపిస్తుంది దేవుని పక్కకు పెట్టి బెత్లెహేము రొట్టెలుండ దేశము, ఆశీర్వదింపబడిన దేశము, ఆ దేశం వదిలిపెట్టి ఆమె ఎక్కడ వెళ్ళింది? మోయాబు దేశం, అన్యుల దేశాన్ని ఆమె ప్రేమించింది. అక్కడ ధనాన్ని ప్రేమించింది, అక్కడ మనుషులను ప్రేమించింది. అక్కడ నేను సంపాదించుకుంటా, అక్కడ నేను ధనం కూర్చుకుంటా అని ఏం చేసిందంటే ఆమె కుటుంబంతో సహా అక్కడ వెళ్ళింది. దేవునికి ఇష్టమైందా? అది దేవునికి ఇష్టమైందా? చాలామంది అనుకుంటా ఉంటారు. నాకు కొంత బాధ అనిపించింది. ఎందుకంటే ఈడ దేవుడిచ్చిన వాగ్దానం ఇది. ఏది? ఈ ఉపవాస ప్రార్థన దేవుడిచ్చిన వాగ్దానము, ఆజ్ఞ ఇది. మన సంఘాన్ని ప్రేమించి 40 దినాలు ఉపవాసం ఉండండి అని ప్రార్థన వీరుల సంఘంలో దేవుడు ఆజ్ఞాపించిండు. ఏమని ఆజ్ఞాపించిండు? ఉపవాసం ఉండండి అని. అక్కడ చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు, బ్రదర్స్, సిస్టర్స్కి అందరికీ వాగ్దానం ఇచ్చిండు. మేము మొత్తుకుంటా ఉన్నాం, మీరు రండి 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 అని ముందుగానే డిసెంబర్ల నుండి నవంబర్ల నుండి మనం సంతోషంగా ఆనందంగా కోతకాల పండుగలు, క్రిస్మస్ పండుగలు, న్యూ ఇయర్ పండుగలు ఎన్నో జరుపుకున్నాం. తిన్నాం, తాగినాం, సంతోషంగా ఆనందంగా డాన్సులు ఆర్భాటంతో దేవుని స్తుతించినాం, గణపరిచినాము. జనవరి 1 రాగానే ఉపవాసం ఉండండి అన్నాడు దేవుడు. ఉపవాసం ఉండండి అని అనగానే చాటించినామండి. నినివే పట్టణస్థులల్లా ఒక యోన మాత్రమే కాదు,
ఆయన చెప్పిన వారే కాదు, ఆ దేశంలో ఉన్న ప్రజలంతా రక్షింపబడ్డారు. హల్లెలూయా. ఆ దేశంలో, ఆ దేశమును నేను నాశనం చేయబోతున్నాను. నినివే పట్టణస్థులు దేవుని దృష్టికి మహాఘోరమైన పాపం చేస్తా ఉన్నారు. యోనా, నువ్వు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించు. ఒకవేళ విన్న వాళ్ళని నేను ఆ దేశాన్ని నేను కాపాడుతా. ఒకవేళ వినకపోతే ఆ దేశాన్ని నేను నాశనం చేస్తా. యోనా ఏం చేసిండు? అమ్మో, అక్కడ ప్రకటిస్తే నన్ను చంపుతారో ఏమో, అక్కడెందుకు పోవాలని దేవుని మాట వినకుండా పక్కకు పెట్టిండండి. హల్లెలూయా. ఈనాడు సువార్త ప్రార్థన, మన ప్రార్థన వీళ్ళ సంఘంలో ఉపవాసం ఉందని ప్రకటన చేస్తే వాళ్ళు చేసుకుంటారులే, పాస్టర్ అమ్మకి ఏం పని లేదు, ఆమెకి ఎప్పుడు ఉపవాసం అంటది, ఎప్పుడు ప్రార్థనకు రా అంటది అని ఏం చేశారు? విన్నరా అండి? విన్నరా? చాలామంది ఒక్కొక్కరికి చెప్పినాను నేను, మీరు కూడా చెప్పిండొచ్చు. మన సంఘం ఈ సమయం పోతే రాదు, ఈ సమయం పోతే రాదు. ఉద్యోగం మళ్ళీ చేసుకోవచ్చు కదండి, ఉద్యోగం మళ్ళీ చేసుకోవచ్చు. కానీ ఏమైపోయింది? దేవుని మాటకు లోబడలేదు. ఉపవాసము ఉండకున్న దేవుని సన్నిధానంలో రావచ్చు కదా. చాలామంది రాలేదు. చాలామంది సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు పాల్గొనాలి. హల్లెలూయా. మరి వచ్చిన వాళ్ళంతా ధన్యులండి, మీరు చాలా ధన్యులు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు. అలాంటి పట్టుదల కావాలి. కొన్ని రోజులే, 40 రోజులే కదా, పట్టుదల రావాలి. ఒకరోజు పోతలే, ఒకరోజు ఎందుకు ఇవ్వాలి బోన్లే, ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి బండుకుంటా, మంచిది ఊరికే ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకొని, కళ్ళు తెరిస్తే పాపం, అటు మెసినా పాపం, ఇటు మాట్లాడినా పాపం. ఎందుకు ఈరోజు ఊరికే ఆడ పోయి ఎందుకు ఆడ చూడాలని ఏం చేస్తాడు? మంచిది, రేపు పోవాలి, వచ్చేసింది కదా ఇక పోవాలి. ఉపవాస ప్రార్థన కదండి, ఉపవాస ప్రార్థన అని ఏం చేస్తారు? చాలా మటుకు రాలేక దీవెనలు పోగొట్టుకుంటా ఉన్నారు. హల్లెలూయా. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించాలి. మంచి సంఘం మనకు దేవుడిచ్చింది. ఆనాడు మంచి దేశాన్ని పోగొట్టుకున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. సనుగుడు గునుగుడు, ఈ మోసకేం పని లేదు. ఐగుప్తులో సొరకాయలు బీరకాయలు అన్నీ ఏదో తింటుంటివి మేము కదండి, అన్నీ తింటుంటివి, బ్రతుకుతుంటివి, ఏదో బానిసగానో దాసులగానో ఉంటుంటివి. ఈ మోస వచ్చి మమ్మల్ని ఆ దేశం నుంచి తీసుకొని వచ్చిండు. ఈయనకేం పర్లేదు. ఈ అరణ్యంలో ఏమున్నది? ఏమి లేదు. ఏమైనా తిందామంటే ఏమి దొరుకుతలేవు అని సనగడం గుణగడం ఎంతో ఇదైపోయారు. ఆ మంచి దేశాన్ని ఏం చేసుకున్నారు? వాళ్ళు పోగొట్టుకున్నారంట. ఎవ్వరూ ఆ దేశానికి పోలేదు. అంత మంచి దేశం, అంత మంచి దేశం. ఆకలైనప్పుడు ఆకలి తీర్చిండు, దాహమైనప్పుడు దాహం తీర్చిండు. బట్టలు పాతగిలలేదు, కాలు వాయలేదు. ఆ దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. ఈ ప్రజలు సంగకుండా గునగకుండా మోస మాట విని మంచి పోతే బాగట్టు కదండి. కానీ అక్కడ ఇద్దరు వ్యక్తులు వెళ్ళిండ్రు ఆ దేశంలో. ఎవరు? కాలేబు, యెహోషువ మాత్రమే. హల్లెలూయా. ఇంతమంది మనం ఉంటున్నాము, ఆ నిత్య రాజ్యానికి మనం వెళ్ళాలి. ఎక్కడ చూసినా మరణాలు, భయంకరమైన రోగాలు, సమస్యలు, బాధలు. కాబట్టి అన్నిటిలో నుండి దేవుడు మనను తప్పించి ఆయన మందిరంలో ఉపవాసం ఉండి స్తుతించే వారిగా దేవుడు మనని అందరిని వాడుకున్నాడండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మన ఉపవాస ప్రార్థనలో చాలా బలమైంది. చూడండి 11వ వచనం చదవండి. చాలండి, ఇవన్నీ దేవుడు ఇచ్చిండట. నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరించి నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తింటారంట. హల్లెలూయా. ఏం చేసిరు వాళ్ళు? దేవుని మర్చిపోయారు.
ఉపవాస ప్రార్థనలు మర్చిపోయారు, దేవుని ఆలయాన్ని మర్చిపోయారు, దేవుని సన్నిధానంలో రాకుండా మర్చిపోయారు. ఏం చేసిరు? కడుపార తిన్నారంట. హల్లెలూయా. కడుపార తిని మంచి నిద్రపోతారు. చేసుకోండి, ప్రార్థన వీర్లే చేసుకోండి. నేనైతే కడుపార తిని మంచి నిద్రపోతా అని అంటారు. దేవుని నామానికి స్తోత్రం. ఇంకా చూసినట్లయితే 15వ వచనంలో చూస్తే, తాపకరమైన పాములను తేలను కలిగి ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన నడిపించును, రాతి బండ నుండి నీకు నీళ్లు పెంచను. భయంకరమైన పరిస్థితులు. దేవుని బిడ్డలారా, నిజమే, దేవుని సన్నిధానంలో మనం గడిపినాం. ఇన్ని రోజులు మనం 40 దినాలు దేవుని సన్నిధానంలో గడిపినాం కాబట్టి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అదే మత్తయి సువార్తలో వెళ్దాం. దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఆకలి మాత్రమే కాదు, శరీర సంబంధమైన అవసరములకు దేవుని యొద్ద పరిహారము కలదు. మనము దేవుని యందు విశ్వాసం ఉంచుడు, ఆకలి మాత్రమే కాదు. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా శరీర సంబంధమైన అవసరములకు దేవుని యొద్ద పరిహారము కలదు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని యందు మనకు పరిహారము కలదు. మనం ఇంతగా దేవునిలో గడిపినాం, ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు, దీవిస్తాడు. అదే ద్వితీయోపదేశ ఖండము 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. చాలండి, జాగ్రత్తగా మనం దేవుణ్ణి ఏం చేయాలి? ఆచరించవాలను. దేవుని నామానికి స్తోత్రం. 13వ వచనం కూడా చదవండి. 6:13. నీ మధ్యను దేవుడైన యెహోవా రోషం గల దేవుడు కనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నిన్ను నశింపజేయను. ఒకవేళ ఆయన కోపాగ్నికి మనము ఎవరైతే ఉంటామో దేశంలో ఉండకుండా ఏం చేస్తాడంట? నశింపజేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి దేవునికి మనం భయపడాలి. ఇక్కడ అన్న చూస్తున్నాడు, అక్క చూస్తున్నాడు అని కాదు, జీవం గల దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ఎందుకు మిమ్మల్ని మరి ఈ విధంగా దేవుని సన్నిధానంలో 40 దినాలు గడపండి అమ్మా. మీ కష్టాలు పోతాయి, మీ బాధలు పోతాయి, మీ సమస్యలు పోతాయి, మీ ఆర్థిక సమస్యలు పోతాయి, సాతాన్ బంధకాల నుంచి విడుదలవుతావు, సాతాన్ కట్ల నుంచి విడుదలవుతావు, సాతాన్ శోధన నుంచి విడుదలవుతావు, సాతాన్ గాడు తెచ్చిపెట్టే రోగాల నుంచి, భయపెట్టే సమస్యల నుంచి నువ్వు విడుదల అవుతావమ్మా. దేవుని యొద్దకు రా, దేవుని మాటలు విను అని మనం ఎంతగా మరి చాలామంది చెప్పినా వాళ్ళు పెడి చెవున పెట్టిర్రు. హల్లెలూయా. ఈ సంవత్సరం పోతే ఈ సంవత్సరము రాదు. అందు గురించే దేశంలో ఉండకుండా వారిని నశింపజేస్తాడంట. నశింపజేయకపోవడం కానీ దేవుని నామానికి స్తోత్రం. నిజమే, మా మనమడు ఆయన ఆశ అంతా, ఆయన గురి అంతా, ఆయన చూపంతా ఆ వాయిద్యాల మీదనే ఉన్నది. వాళ్ళ మమ్మీ మొత్తుకుంటుంది, కొంచెం అన్నం తిని, అన్నం కూడా పక్క పెట్టేసింది. అసలు అది ఎక్కనికి రాదండి, అది ఎక్కుతా ఉన్నాడు. అది ఎక్కి కూర్చుంటే కూడా రౌండ్గా తిరుగుతుంది. అది ఆయన కూర్చోగానే ఇటు పోతున్నాడు, అటు పోతున్నాడు, కొట్టలేక ఎంత బలం. ఆయన చూస్తూ ఉన్నా నేను. ఎంత ఆశ చూడండి, ఎంత ఆశ. ఆయన ఇంట్లో ఏమేమి ఉన్నాయి తెలుసా? ఆయన రూమ్లంతా కీబోర్డ్ ఉంది, ప్యాడ్స్ ఉన్నది, తబలా ఉన్నది, డోల్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. మేము పోగానే అది తెచ్చి ముందడ పెడతాడు, ఇక అన్నీ పెడతాడు, ఇక అన్నీ వాయిస్తుంటాడు. ఒక్కొక్కటి మ్యూజిక్ కొట్టుకుంటా మమ్మల్ని చూపిస్తాడు. ఆ చిన్న చిన్న చేతులు. నాకు ఎఫ్తా గుర్తుకొచ్చిండు, బెన్ని గుర్తుకొచ్చిండు. హల్లెలూయా. బెన్ని కూడా 2 సంవత్సరాలకే
ఆ కాంగో ఎక్కి కొట్టిండండి. బెన్ని కూడా, ఎఫ్తా కూడా 2 సంవత్సరాలకే మామల పోలిక ఆయనకు కూడా వచ్చేసి. ఆయన చేతులు చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో. మన మాటలు ఏం పట్టించుకోడు, పాట పాడగానే ఉరుకుతాడట. పాట పాడగానే నువ్వు కొట్టు ఏమన్నా కానీ నేను మాత్రం ఆడ కూర్చుంటా, వాయిస్తా. ఎంత మంచిగా అనిపిస్తుందండి దేవుని నామని. అదస్తా ఇట్లా అంటే వదులు వదులు అంటా ఉన్నాడు. ఆయన వదలకుండా ఇటు తిరుక్కుంటా అటు తిరుక్కుంటా ఒక బీటని అట్లా కొడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధానంలో మనము అలాంటి ఆశ కలిగి మనం ఉండాలి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. ఇతరుల దేవతలే కానీ దేనికి కూడా మనము దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఆయన ఆకలికి మాత్రమే కాదు కానీ శరీర మనము వెతకాలి. అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించును. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మొదట మనం ఏం చేయాలి? ఆరాధనకైన పాత్రుడు. హల్లెలూయా. ఆరాధనకు అందుగురించే మనం ఎంతగా దేవుని ఆరాధిస్తామో, ఎంతగా దేవుని స్తుతిస్తామో ఆయన సంతోష పెట్టేవారిగా. ఇంతసేపు మనం ప్రార్థనలు చేస్తున్నాం. దేవుని మనము ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి. రాజ్యమును నీతిని, దేవుని రాజ్యమును మనము వెతకాలి, దేవుని నీతి మనము వెతకాలి. అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. నువ్వు ఏ పని చేసినా, ఏది చేసినా ఇవన్నీ కూడా దేవుని ఆరాధించే పని మనం చేయాలి. హల్లెలూయా. దేవుని స్తుతించే పని మనం చేయాలి, దేవుని ఘనపరిచే పని మనం చేయాలి. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనము వెతకాలి. అప్పుడు ఇవన్నీ లోకంలో ఉన్నాయన్నీ నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ నీకు ఇచ్చేస్తాడు. కాబట్టి నేను పొంది ఉన్నాను అవన్నీ. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికిన కాబట్టి ఇప్పుడు జరగబోయేటి అన్నీ నేను పొంది ఉన్నానని నమ్ముతున్నాను. హల్లెలూయా. మనమందరం కూడా ఇవన్నీ పొంది ఉన్నాము. మీ గృహాలలో ఉన్న సమస్యలు, మీకేం అవసరాలు, మీ కోరికలేందో, మీ ప్రార్థన అవసరాలు ఏమో అవన్నీ మీకు తెలుసండి. కానీ మొదట ఎవరిని వెతకాలి మనము? దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని నీతిని వెతకాలి. హల్లెలూయా. క్రమం తప్పకుండా ప్రభు సన్నిధానంలో రండి, ప్రార్థన చేయండి. మరి శుక్రవారం కూడా జరుగుతుంది, మరి గృహ కూడికలు కూడా జరుగుతాయి. మీరు కూడా సేవకు రండి, ఫోన్ చేయండి, అన్నా నన్ను సేవకు తీసుకుపోండి అని ప్రార్థనలు చేయండి. అన్నకు ఫోన్ చేయండి, సేవలు కూడా పాల్గొంటారు. చాలా చక్కగా చాలామంది సిస్టర్సు మరి ఉపవాస ప్రార్థనలు వచ్చి ఎడతెగని ప్రార్థనలు, చాలా సంతోషం అనిపించింది, ఆనందం అనిపించింది. అందుగురించే సైతం చూడండి, మళ్ళీ 9వ వచనం ముగించేస్తాను, 10వ వచనం చదవమ్మా. మత్తయి సువార్త 10. చాలండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. యేసు వానితో సాతానా పొమ్ము. హల్లెలూయా. ఒకసారి అనండి, సాతానా పొమ్ము. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఇక సాతానికి చోటు లేదు ఇక్కడ. అది గడగడ గడగడ వణుకుతా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, సాతానా పొమ్ము అని అంటాడు. ప్రభు అయినా నీ దేవునికి బ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాడు. సాతానుతో అంటా ఉన్నాడు దేవుడు ఏమని? ప్రభు అయినా దేవునికి మాత్రమే నువ్వు మొక్కాలి. ఇంకేమంటా ఉన్నాడు? ఆయనను మాత్రమే సేవించాలి.
మన దేవునికి మనం మొక్కాలి, ఆయనని మనం సేవించాలి. సాతానా పొమ్ము అనాలి, సాతానికి లోబడద్దు కదండి. నువ్వు ప్రేయర్లో మంచి కూర్చున్నావు, నీ బెస్ట్ ఫ్రెండ్ వస్తుంది, ఆడ గేట్గా నిలవుతుంది, ఆమెలో దయ్యం దూరుతుంది. ఆమె దయ్యం ఏం చేస్తుంది, ఆ రూపంగా వస్తుంది. బెస్ట్ ఫ్రెండ్ రావు, ఏ రా 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 అని పిలుస్తుంది. ఈమె ఎందుకో చూస్తుంది, ఇక నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చిందే జరాగు పోతా అని ఏం చేస్తా, మెల్లగా లేచిపోతాయి. మెల్లగా నీకు ఇక సైతానుడు మెల్లగా ఏం చేస్తుంది, ఏ రావా అట్లా ఇట్లా ఇట్లా అని అంటే, అవును వస్తానే, జర ప్రార్థన అవుతుంది అయిపోతుంది జరాగా. చూడండి, సాతానికి మనం లోబడడానికి వీల్లేదు. హల్లెలూయా. నీ దేవునికి మాత్రం మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. అప్పుడు ఆయన రాజ్యము నీతిని మనము వెతకాలి. అప్పుడు దేవునితో మనం ఉంటామండి. అప్పుడు దేవుని దూతలు ఉంటాయి, దేవుడు కంచె ఉంటుంది. దేవుని నిన్ను, నీ భర్తను, నీ పిల్లలను, నీ కుమారులను, నీకు కలిగిన ఆస్తంతా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు కొద్దిగా ఉందేమో ఇప్పుడు, దేవుడు పెద్దగా, నువ్వు కొట్లాడే అవసరమే లేదు. చెప్పాలంటే చాలా వాక్యాలు ఉన్నాయి. నీ శత్రువులతో నువ్వు కొట్లాడే అవసరమే లేదు. నువ్వు అనకముందే వాళ్ళు పారిపోతారండి. హల్లెలూయా. నిన్ను చూసి అట్లా పారిపోతారంట, నిన్ను చూసి నీ ముందట నిలవలేరు వాళ్ళు. కాబట్టి దేవుడు మరి ఆ సాతాను గాని వాడిని సాతాన పొమ్ము అనగానే అది వెళ్ళిపోయింది. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. హల్లెలూయా. సాతాను గానికి ఓటమి కలిగింది. హల్లెలూయా. సాతాను గాడు ఓడిపోయింది, మనకు విజయం వచ్చేసింది. హల్లెలూయా. అన్నిట్ల విజయం. ఎక్కడ అడుగు పెడితే అక్కడ గొప్ప గొప్ప కార్యాలు మనం చూడాలి, అద్భుతాలు చూడాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి. మనని దేవుడు వాడుకోవాలి. మనం ప్రార్థన చేసే అనేక కార్యాలు, అనేక మనుషులు మార్చబడాలి. దేవదూతలు వచ్చి ఆ యేసయ్యకి ఏం చేసినాయంట, పరిచర్య చేసినాయంట. హల్లెలూయా. ఈరోజు ఆ దేవుని దూతలు మీకు కూడా పరిచర్య చేయడానికి వస్తాయండి. హల్లెలూయా. దేవుడు నీకు ఒంటరిగా ఉన్నవా, మరి ఎన్ని కష్టాలలో ఉన్నవా, అన్నిట్లో కూడా ఆ దేవాది దేవుడు దేవదూతలు వచ్చి నిన్ను కూడా కాపాడుతుంటాయి, రక్షిస్తూ ఉంటాయి. కాబట్టి యేసయ్య 40 దినాలు ఉపవాసం ఉండి అరణ్యంలో మరి కొనుక్కోబడి, అరణ్యంలో సాతాను చేత శోధింపబడి అదే ఓడిపోయిందండి. హల్లెలూయా. 40 దినాలు మనం అందరం కూడా శోధనలో, సాతాను బంధకాలలో, శోధనలో ఎన్నో వచ్చినా కూడా ఈరోజు మనం జయించినాము. హల్లెలూయా. అన్నీ వచ్చినాయి. ఉప్మా దగ్గర కొట్లాడిడ్రా, నాకు ఇంతనే వచ్చింది, నీకు ఎక్కువ వచ్చింది, నాకే తక్కువ వచ్చింది, ఇంకా చిన్న చిన్న విషయాలలో ఏమన్నా వచ్చినాయా, అవన్నీ ఈరోజు సమాధి చేయబడ్డది. హల్లెలూయా. సైతానుడు మరి రొట్టె వలనే మనుషుడు బ్రతకాడు, దేవుని మాట వలనే బ్రతుకుతాడు. హల్లెలూయా. ఏమి తిన్నామా, ఏమి త్రాగినామా, ఈ 40 దినాలు మనకేం మర్చిపోయినామండి. కాబట్టి ఇక ఉప్మాకంతా మనం నమస్కారం చేస్తాం. ఈ ఉప్మాకు, ఈ పూరీలకు, ఆ సేమి అవి రాగానే నాకైతే ఇక ఏం చేయాలా ప్రభువా, ఇలాంటి ఆహారం ఇచ్చినవా, సరే అని తిను 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 అని పెట్టుడు. ఇక రేపటి నుంచి తిందామంటే ఒక్కడు వచ్చి అడిగాడు. రేపు ఆకలితో ఉంటాం కదా, రేపు తిందామంటే ఎవరు అడిగారు, ఇక ఎవరు అడిగారు. ఏ దోశలు రావు, ఏ టిఫిన్ రాదు, ఆ యొక్క ఉప్మానే మనకు గతి, అది కూడా రాదు ఆ టైంలో కదా అండి. ఇప్పుడేమో రకరకాలుగా వస్తాయి, రకరకాలుగా, నేను అదే అనుకుంటున్నా, అన్నీ వస్తున్నాయి. ఎంతగానో మనం తింటామండి. ఒక బాటిల్ నీళ్ళు తాగినామంటే కడుపు నిండిపోతుంది. ఒక్క చపాతి తినగానే కడుపు నిండిపోయి, ఇంకా 2వ చపాతి ఇక అవసరం లేదు. కానీ దేవుని మన ఆకలి, మన దాహం అన్నీ కూడా మరి సాతాను గాడు ఎంత శోధించినా కానీ దేవుడు మాత్రం మనకు శక్తి ఇచ్చిండండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు ఎల్లకాలం దీవించి ఆశీర్వదించును గాక. దేవుడి వాక్యము దీవించును గాక.